వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి ఇంటికి వచ్చిన ఇన్స్పెక్టర్ ఇంటి సభ్యులందరినీ ఇంటరాగేషన్ చేస్తారు. కరెక్ట్గా అప్పుడే విశాల్ కబ్బోర్డ్లో ఉన్నాడని లేడీ కానిస్టేబుల్ చెప్పడంతో పరుగున అనన్య రూమ్కి వస్తారు కుటుంబ సభ్యులు. ఇక కబ్బోర్డ్లో విశాల్ని చూసి ఇటువైపు అనన్య అలాగే కాంచన షాక్ అవుతారు. ఏందమ్మీ, వీడు కబ్బోర్డ్లోకి ఎలా వచ్చాడు? ఆ రోజు మనం వీడిని పాతి పెట్టేశాం కదా అనగానే, అమ్మ నాకు అదే అర్థం కావటం లేదు. ఆనంద భైరవి నాకు ఉచ్చు బిగించింది. ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలి అని అంటుంది అనన్య. సరే అమ్మీ, నేను చూసుకుంటాను అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడున్న ఈ విశాల్ డాక్టరే, కానీ మా అమ్మకి మతి స్థిమితం లేనందువల్ల తనతో తప్పుగా ప్రవర్తించాడు. అందుకే నేను వీడిని కబ్బోర్డ్లో పెట్టాను అనగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు. ఆనంద వచ్చి కాంచన చెంప పగలగొడుతుంది. ఇంకా నీ కూతురు గురించి దాచి ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఇన్స్పెక్టర్ గారు, విశాల్ బ్రతికే ఉన్నాడు అని చెప్పి తన నోటికి ఉన్న ప్లాస్టర్ తీస్తుంది ఆనంద భైరవి. విశాల్ జరిగిందంతా చెప్పు అని అంటుంది ఆనంద భైరవి. ఇక అనన్య నిజ స్వరూపం మొత్తం విశాల్ కుటుంబ సభ్యులకి పూసగుచ్చినట్టు చెప్తారు. చూడండి, నీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడే తనకి పిచ్చి లేదని తెలుసు, కానీ నన్ను బెదిరించి ఈ అమ్మ కూతుళ్ళిద్దరూ నన్ను చంపాలనుకున్నారు. కానీ ఆ రోజు ఆనంద భైరవి గారు నన్ను కాపాడారు. చూడు అనన్య, నీ స్నేహితుడిగా చెప్తున్నాను, ఇంత మంచి కుటుంబానికి నువ్వొక కలుపు మొక్కవి. ఇప్పటికైనా నువ్వు మారు. నువ్వు దేనికోసం ఇంట్లో అడుగు పెట్టావు అన్నది నాకు తెలుసు. నీకు డబ్బే కావాలి, అలాగే అధికారం కూడా కావాలి. కానీ నీ నీచ బుద్ధికి ఇంత మంచి కుటుంబం పెద్ద కోడలు హోదా ఇచ్చారు, అయినా నువ్వు మారలేదు. ఆనంది భైరవి గారు, నేను వస్తాను. అరే దర్శన్, నిజం చెప్పాలి అంటే శరణ్య దేవతరా, నీ భార్య, తను చాలా మంచిది. ఇదిగో ఇక్కడున్న అనన్యకి ఎటువంటి పిచ్చి లేదు. డాక్టర్గా సర్టిఫికెట్ కూడా ఇచ్చాను అని చెప్పి తన జోబులో ఉన్న సర్టిఫికెట్ ఇచ్చి ఇక విశాల్ వెళ్ళిపోతారు. ఇన్స్పెక్టర్ దగ్గరికి వస్తుంది ఆనంద. చూడండి మేడం, మీ ఇంట్లో ఖచ్చితంగా ఇలాంటి సమస్య ఉందని మీరు చెప్పారు. దాని ప్రకారమే మేము నడుచుకున్నాము. కానీ ఇప్పుడు అతను బ్రతికే ఉన్నాడు కాబట్టి మీ పెద్ద కోడల్ని వదిలేస్తున్నాము. అతను గనక ఏదైనా కేసు పెడితే అనన్య గారిని అరెస్టు చేసేవాళ్ళం అని చెప్పి ఇన్స్పెక్టర్ ఇక వెళ్ళిపోవడంతో ఇక లీలావతి వస్తుంది. ఆనంద, అసలు ఏమైంది అనగానే, ఇంకా అర్థం కాలేదా అక్క? నీ కోడలు అనన్య డ్రామా, పిచ్చి డ్రామాకి ఈరోజుతో ఫుల్ స్టాప్ పడిపోతుంది. నీ నోటి నుండే చెప్తావా లేకపోతే అనగానే, అయ్యో, ఇంకా విశాలతో నువ్వు నడిపిన ప్రేమ పాఠాలు అనగానే, లేదు లేదు చెప్పేస్తాను అనగానే, అత్తయ్య గారు, అలాగే మావయ్య గారు, చిన్నత్తయ్య గారు, శరణ్య, మరిది గారు, రోహిత్, మీరు ఆ రోజు నేను లహరి విషయంలో చేసిన దానికి మీరందరూ నన్ను ఇంటి నుండి గెంటేస్తారని భయంతో ఇలా చేశాను. ఇంకెప్పుడు ఆ తప్పు చేయను అని చెప్పి ఇక అనన్య అందరి కాళ్ళని పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది. లీలావతి మెడ పట్టుకుంటుంది. దుర్మార్గురాలా, ఛీ, ఇంత నీచురాలువా? ఈ ఇల్లు ఉమ్మడి కుటుంబం. ఆనంద నేను ఎంతో ఎంతో ప్రేమగా ఉంటాము. అలాంటి నువ్వు మా ఇంటికి వచ్చి ఇన్ని కలతలు, ఇన్ని ఘోరాలు చేస్తావా? ఏ కాంచన, దీన్ని తీసుకొని బయటికి వెళ్ళు అనగానే, రోహిత్, ఒక్కసారి ఆలోచిస్తావా అని అంటారు ఆనంద. లేదు పిన్ని, ఇది చేసిన ఘోరాలు తలుచుకుంటేనే అసలు ఇది నా భార్య అని చెప్పుకోవడానికే సిగ్గుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక కాంచనని అనన్యని బయటికి గెంటేస్తారు రోహిత్. కరెక్ట్గా శేఖరన్ దగ్గరికి వచ్చి పడతారు. శేఖరన్ చూస్తూ ఉంటారు. ఏంటి, వీళ్ళిద్దరినీ బయటికి గెంటేశారా? అయిపోయింది. దీనితో పాటు నా కూతురు అనన్య జీవితం కూడా అయిపోయింది. ఇప్పటికీ నేను నిజం చెప్పి ఆనందమ్మ, లీలావతమ్మ, రోహిత్ బాబు అందరి కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పి
బాబు బాబు వాళ్ళిద్దరినీ గెంటేయద్దు అని చెప్పి అంటారు. శేఖరం పక్కకి తప్పుకో, వాళ్ళు చేసింది అనగానే అమ్మ ఆనందభైరవి అని కాళ్ళు పట్టుకుంటారు శేఖరం. అమ్మ వాళ్ళు ఎవరో కాదు, ఆ కాంచన నా భార్య ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయిందన్నాను కదా, తను ఎవరో కాదు ఈ అనన్యే, నా భార్య నా కూతురు. వీళ్ళు అబద్ధాలు చెప్పుకొని బ్రతుకుతున్నారు, కానీ నేను నమ్మకస్తున్నమ్మా. నా భార్యని నా కూతుర్ని క్షమించండమ్మా. అలాగే నా కూతుర్ని నేను సరిదిద్దుతాను. ఇప్పటిదాకా దీని పెంపకంలో ఇది రాక్షసిలా మారిపోయింది, కానీ ఇప్పుడు నేను నా కష్టంతో నా కూతురికి బుద్ధి చెప్తాను. బాబు మీరు నాకు అల్లుడు గారే, కానీ ఈ ఇంట్లో పనిచేస్తున్న వాచ్మెన్ని. నా కూతుర్ని మీరు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటే ఇటువైపు అనన్యకి ఫీజులు ఎగిరిపోతాయి. ఇదేంటి వీడు నా నాన్న అంటున్నారు, ఏ ఎవడ్రా నువ్వు నా నాన్నవేంటి అనగానే ఇక కాంచన మెడ పట్టుకుంటాడు. ఇప్పటికైనా చెప్పవే, కూతురు జీవితాన్ని నాశనం చేశావు. ఇదిగో పిచ్చిదాని డ్రామా వేసి ఇప్పుడు అల్లుడు గారు బయటికి గెంటేలా చేశావు. ఇప్పటికైనా నిజం చెప్పు, ఆ అమ్మగారి కాలు పట్టుకో అని చెప్పి అంటూ ఉంటారు శేఖరం. అమ్మ అనన్య, నువ్వు నా కూతురివి కదా, మీ నాన్న శేఖరమే, కానీ ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావటం లేదు. వదిన గారు నేను చేసింది తప్పే, నా కూతురికి శిక్ష వేయొద్దు అనగానే ఇక లీలావతి అంటుంది, ఆనంద ఏ నిర్ణయం తీసుకుంటే అదే నేను తీసుకుంటాను. ఆనంద వీళ్ళ గత చరిత్ర కూడా ఇంత నీచంగా ఉంది. కట్టుకున్న మొగుడు వాచ్మెన్గా ఉంటే ఇది మాత్రం సొంత కూతురని కూడా చెప్పకుండా పెద్దమ్మని చెప్పుకుంటుంది. అమ్మ శరణ్య, మీ అమ్మ మీ నాన్నకి నువ్వు ఒక్కదానివే కూతురా, ఇది అసలు నీ అక్కే కాదు కదా అని అంటుంది లీలావతి. నాకు తెలీదు పెద్దత్తయ్య గారు, కానీ నా జీవితంలో అక్క ఒక భాగమైంది. నిజం చెప్పాలి అంటే మీ అందరినీ వేడుకుంటున్నాను. తను మా పెద్దమ్మే, అంటే పెద్దమ్మ కూతురు మా అక్క అయ్యుంటుంది, కానీ తనకి ఒక అవకాశం ఇవ్వండి, తన్ని క్షమించండి అని చెప్పి అంటుంది శరణ్య. చూడు, ఎందుకంటే ఒకరి ప్రాణం తీయాలంటే అంత ఈజీ అయిపోయింది, ఒకరి జీవితాలతో ఆడుకోవాలంటే నీకు అంత ఈజీ అయ్యింది. ఇప్పుడు నీ జీవితం కోసం పాపం శరణ్య ఎంతగా వేడుకుంటుందో చూసావా అక్క అనగానే తప్పైపోయింది ఆనంద, తప్పు అయిపోయింది. ఇక నేను ఇలాంటి ఆడదాని కోసం అనగానే ఇక ఆనంద అంటుంది, చూడు శేఖరం, నీ ముఖం చూసి వీళ్ళిద్దరినీ నేను క్షమిస్తున్నాను. అలాగని కాంచన నా గుమ్మం దగ్గరికి రాకూడదు. నీకు వాచ్మెన్గా నేను ఒక ఇల్లునిచ్చాను, ఆ ఇంట్లోనే ఇది ఉండాలి. ఏ అనన్య, ఇంకొకసారి తప్పు అని మళ్ళీ నీ నుండి వచ్చింది అంటే అప్పుడు ఈ ఆనంద భైరవి నుండి క్షమాపణ కాదు, ఏకంగా చావే ఉంటుంది అని అంటుంది ఆనంద. పిన్ని, నీకు క్షమించే గుణం ఉంది, ఇది మారదు పిన్ని అని అంటారు రోహిత్. చూడు రోహిత్, పెళ్ళి అయ్యాక భార్య తప్పు చేసినా భర్త తప్పు చేసినా ఖచ్చితంగా వాళ్ళని మార్చాలి. అలా మార్చే గుణం నీకు ఉండాలి. దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు. అది వేసిన ప్లాన్ని తిప్పుకొట్టు. అలాగే ఎన్నిసార్లు ప్లాన్ వేస్తుందో చూడు. విరక్తి కలిగితే విడాకులు ఇచ్చే, ఇంకొక గొప్పింటి అమ్మాయినిచ్చి చేస్తాను. అప్పుడు దీనికి మనుషుల విలువ, ప్రాణాల విలువ, కుటుంబం విలువ అన్నీ తెలుస్తాయి అని అంటుంది ఆనంద. ఇక రోహిత్ లోపలికి వెళ్ళిపోతారు. ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చారు కదా, చాలు, కొన్ని రోజులు ప్రేమగా నటిస్తాను. నా కడుపు పండాక రోహిత్ని అలాగే ఈ ఇంటిని ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి వాళ్ళమ్మ కాంచన దగ్గరికి వచ్చి చెంప చెల్లుమనిపిస్తుంది. నీ కూతుర్నని చెప్పుకున్నందుకు నాకు సిగ్గుగా ఉంది. కట్టుకున్న భర్త వాచ్మెన్గా ఉన్న నాన్నతో ఉండు అని చెప్పి, నాన్న నీ కూతురు మారిపోయింది అని చెప్పి డ్రామా మొదలు పెడుతుంది అనన్య. ఇక అనన్యకి పిచ్చి లేదని సాక్ష్యాలతో సహా నిరూపించిన ఆనంద ఇక సంతోషంగా లహరి అత్తగారైన సరోజారావుకి ఫోన్ చేస్తుంది. వదిన గారు, లహరి పెళ్ళయ్యాక ఏడ్చింది, కానీ ఇక్కడ పొద్దునే మా అందరికీ కాఫీ చేసి ఇచ్చింది. అమ్మా, పెళ్ళైన మొదటి రోజే ఇంత అద్భుతంగా కాఫీ చేసావేంటి అంటే మా వదిన శరణ్య నేర్పించింది అనగానే ఇక ఆనందకి చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు చక్కనైన తెలివైన మంచి అమ్మాయి కోడలిగా దొరికింది. అలాగే నా కూతురు కూడా ఒక ఇంటి కోడలిగా
మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పి, వదిన గారు చాలా సంతోషం, నా కూతుర్ని మీరు బాగా చూసుకుంటారు, అలాగే సత్యనారాయణ వ్రతం కదా, మేము అక్కడికి వస్తున్నాము అని చెప్పి అంటుంది. సరే వదిన గారు అని చెప్పి సరోజారావు ఫోన్ కట్ చేస్తారు. ఇక లీలావతి అలాగే అందరూ సత్యనారాయణ వ్రతానికి ఇటువైపు లహరి ఇంటికి బయలుదేరుతారు. ఇక అనన్య శరణ్య దగ్గరికి వచ్చి, చెల్లి నన్ను క్షమించు, ఇంకెప్పుడు తప్పు చేయను, మన ఆడపడుచు కోసం నువ్వు ఎంతగానో కష్టపడ్డావు, అలాగే నీ జీవితం పూలబాటు కావాలి, నువ్వు త్వరగా దర్శన్కి దగ్గరయ్యి మరిది గారికి ఈ ఇంటికి వారసులనివ్వాలి అనగానే, అక్క నువ్వు కూడా అదే పని చెయ్యి, బావగారు నిన్ను క్షమిస్తారు అని అంటుంది శరణ్య. ఓసేయ్, ఇలాంటి మాటలు ఆడితేనే కదా మీరు నన్ను నమ్ముతారు. ఇప్పుడు లహరి ఇంటికి సత్యనారాయణ వ్రతానికి వెళ్తున్నాను, కానీ అక్కడ పనికి మాలిన సమీర ఆ ప్రకాష్ ఏది ప్లాన్ వేసినా ఫ్లాప్ అవుతుంది. ఈసారి అది వేసిన ప్లాను ఖచ్చితంగా లహరి జీవితానికే తగిలేటట్టు చెయ్యాలి అని చెప్పి అనుకుంటుంది అనన్య. ఇక లహరి ఇంటికి ఆనంద భైరవి కుటుంబం అంతా తరలి వస్తారు. లహరి అలాగే సత్యనారాయణ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఇటువైపు దర్శన్, శరణ్య, రోహిత్, అనన్య ఇక అందరి జంటలు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. తీర్థ ప్రసాదాలు అన్నీ ఇక సత్యనారాయణ వ్రతం అయిపోయాక చేయించడంతో ఇక అత్తవారింటికి 3 రాత్రుల కోసం లహరి అలాగే సత్యని ఇక ఆనందభైరవి కుటుంబం అంతా ఇక తమ ఇంటికి తీసుకుని వస్తారు. ఇక అనన్య అనుకుంటుంది, ఖచ్చితంగా లహరికి ఈరోజు చివరి రోజు కాబోతుంది, ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చాలా ఘనంగా ఆనంద చేయాలనుకుంటుంది, నా గురించి తెలిసింది, ఇప్పుడు దాన్ని బ్రతుకు నాశనం చేయకుండా నేను ఊరుకోను అని అనుకుంటుంది అనన్య. ఇక ఇటువైపు సమీర తన ఇంటికి ప్రకాష్ని తీసుకొని వస్తుంది. ఏమైంది అన్నయ్య, అసలు నువ్వు మాటలు కూడా ఆడలేకపోతున్నావు, అక్కడ లహరి పెళ్ళి అయిపోయింది, ఇక ధని జీవితం కాదు అనగానే ఇక పేపర్లో రాయాలనుకుంటారు. చూడన్నయ్య, ఆ దర్శన్ని సొంతం చేసుకోకుండా నేను ఉండలేను, అందుకే దర్శన్కి ఖచ్చితంగా నేను ఇంటికి రప్పిస్తాను, అలాగే తనకి అనేలోపు దర్శన్ ఇక కొడుతూ ఉంటారు డోరు. దర్శన్ని చూడగానే, దర్శన్ నువ్వా అనగానే, ఇంతకీ మీ అన్నయ్య ప్రకాష్ దేనికోసం పెళ్లి మండపానికి వచ్చి చెప్పాలనుకున్నాడు, నాకేమైనా చెప్తాడేమో అని అమ్మో దర్శన్ ఏంటి ఇలా ఈ టైంకి అనుకోకుండా వచ్చాడు అని చెప్పి, దర్శన్ ఏం చేయాలి చెప్పు, నాకు క్యాన్సరా, అలాగే ప్రకాష్ అనగానే, నీకు క్యాన్సర్ ఉందో లేదో అన్నది పక్కన పెట్టు, ప్రకాష్ నిజం చెప్పు, కళ్యాణ మండపానికి వచ్చి ఎవరి గురించి నిజం చెప్పాలనుకుంటున్నావు, అంటే నా చెల్లెలు లహరి గురించి నిజం చెప్పి తన్ని అరెస్ట్ చేయించాలనుకున్నావు కదా అని అంటారు. ఇక ఒక్కసారిగా సమీర షాక్ అవుతుంది. చూడు సమీర, ఇన్ని రోజులు మీ మీద జాలి ఉండేది, ఇప్పుడు ఆ జాలి కూడా పోయింది, నా చెల్లెలి జీవితానికి అడ్డుగా రావాలనుకున్నా నీ అన్నకి బుద్ధి చెప్పాలని వచ్చాను, కానీ ఇప్పుడు తగిన శాస్తి ఎవరో చేశారు, ఇప్పుడు చెప్తున్నాను, శరణ్య నా భార్య, తన మంచి మనసుకి నేను ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే, అందుకే శరణ్యకి నేను దగ్గర అవ్వాలనుకుంటున్నాను, శరణ్యని ఈరోజు నుండి ప్రేమించాలనుకుంటున్నాను, మీరిద్దరూ బట్టలు సర్దుకొని వెళ్ళిపోవాలి నా జీవితం నుండి అని చెప్పి దర్శన్ స్ట్రాంగ్గా సమీరాకి వార్నింగ్ ఇస్తారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.